జిల్లాలో మహిళా కండక్టర్ సెల్ఫీ వీడియో వివాదాస్పదంగా మారింది. ఏపీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం మా పాలిట శాపంగా మారిందంటూ జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. కండక్టర్ సెల్ఫీ వీడియోపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. తాజాగా సదరు కండక్టర్ కు విధులు కేటాయించకపోవడంతో సహచర కండక్టర్లు అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకు మహిళా కండక్టర్ సెల్ఫీ వీడియోలో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. రోడ్డు మీద పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు. బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడడం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎత్తనండం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడ్డం, గొర్రెలాగా అరుకున్న పైకి ఎక్కకపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం. ఆర్టీసీ రైట్, మహిళా కండక్టర్ మాట్లాడిన మాటలు విన్నాం. ఇప్పుడు వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో వీడియోలో తెలిపింది మహిళ. ఏపీలో సూపర్ 6 హామీల్లో ఒకటైన ఉచిత బస్సు పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. ఈ ఉచిత బస్సు పథకంతో తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నామంటూ ఒక లేడీ కండక్టర్ చేసిన సెల్ఫీ వీడియో వైరల్గా మారింది. ఏపీఎస్ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన మహిళా కండక్టర్ ఉచిత బస్సు పథకం తమ పాలిట శాపంలా మారిందంటూ వాపోయింది. పరిమితికి మించి ప్రయాణికులు బస్సులు ఎక్కుతున్నారని, వద్దని చెప్తున్నా వినడం లేదని చెప్పుకొచ్చింది. ఒక బస్సుకు 150 నుంచి 170 మంది ప్రయాణికులు ఎక్కుతుండడంతో ఊపిరి కూడా తీసుకోలేనంత దారుణంగా పరిస్థితి ఉంటుందని చెప్పుకొచ్చింది ఆమె. ఎంత చెప్పినా ప్రయాణికులు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఎంత బ్రతిమాలినా ప్రయాణికులు సహకరించడం లేదంటూ సెల్ఫీ వీడియోలో కండక్టర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఉన్నతాధికారులకు తాము పడుతున్న కష్టాలేవీ కనిపించడం లేదా అని ప్రశ్నించింది. ప్రయాణికులు కండక్టర్లకు సహకరించడం లేదని, డోర్లలో నుంచి పైకి రమ్మంటే నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తున్నారని తెలిపింది. తమ ఉద్యోగాలు రోడ్లపై ఉండే పాకివాడి కన్నా హీనంగా తయారయ్యాయని గగ్గోలు పెట్టింది. బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్పై తిరగబడ్డం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని, మీరిచ్చే జీతాల కంటే మేము ఎక్కువే కష్టపడుతున్నామని చెప్పింది. ఇంత చేస్తున్నా మాపై అధికారులు ఎవరికీ జాలి లేదా? ప్రయాణికుల పరిమితికి మించి బస్సులు ఎక్కడంపై చర్యలు తీసుకోవాలని కోరింది. లేడీ కండక్టర్ వీడియో నెట్టింట వైరల్గా మారడంతో అధికారులు ఆమెపై చర్యలు చేపట్టారు. ఆమెపై విచారణకు ఆదేశించారు. 50 మంది ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు. బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడడం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎత్తనండం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సుల్లో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడ్డం, గొర్రెలాగా అరుకున్న పైకి ఎక్కకపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం. ఆర్టీసీ ఉన్నతాధికారులందరికీ కూడా